నమస్కారం, నేను మీ కావ్య. సో తెలంగాణ ఆంధ్ర రెండు విడిపోయాయి. ఆ తర్వాత ఎవరి రాష్ట్రంలో వాళ్ళ కార్యకలాపాలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త రచ్చ ప్రభుత్వాలే తెరలేపుతున్న పరిస్థితి. ఒక పక్క తెలంగాణ డిస్టి అని పవన్ కళ్యాణ్, అండ్ ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి నెల్లూరుకి సంబంధించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట రవీంద్ర భారతిలో జరగడం. సో దీని అందరూ కూడా తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ఆ వ్యతిరేకం వెనక ఉన్నది తెలంగాణ ఎమోషన్, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కళాకారులకు సంబంధించిన ఎన్నో అటాచ్మెంట్స్. సో ఒక్కసారి ఈ విషయాలతో మనం ఉద్యమకారుడిగా అండ్ తెలంగాణ మూవ్మెంట్లో యాక్టివ్ రోల్గా ఉన్న దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కావ్య. సార్, ఉద్యమం సమయంలో చూసాం ట్యాంగన్ పైన విరిగిన విగ్రహాల సంగతి కూడా మీకు తెలిసిందే. అవును కావ్య, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా అనేక ఎమోషన్స్ బిల్డైంది. మీ అందరికి కూడా తెలుసు, మీరందరూ కూడా స్వయంగా పాల్గొన్నారు. ఆ రోజు మనం అందరి ఆకాంక్ష కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది వైతాళికులకు సంబంధించినటువంటి మట్టిబిడ్డలకు సంబంధించినటువంటి ఆవిష్కరణలు తెలంగాణ ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆవిష్కరణలు అన్ని తెచ్చి మా మీద రుద్దడం ఏమిటనేటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఆ రోజు ట్యాంక్ బండ్ వేదికగా మిలియన్ మార్చ్ ద్వారా అంతకుముందే అనేక సందర్భాల్లో ఆ ప్రశ్న ఉద్భవించినప్పటికీ కూడా ఒక ట్యాంక్ బండ్ వేదికగా ఆ ఎమోషన్ ఒక విస్ఫోటనం లాగా ఎగిరిపడ్డటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వైతాళికులు, అనేక మంది ఉద్యమ వీరులు, అనేక మంది పోరాట వీరులు, అనేక మంది విప్లవ వీరులు, అనేక మంది కూడా ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ మట్టి బండిల్ని ఎవరిని కూడా ట్యాంక్ బండ్ మీద కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి కూడల్లో పెట్టకుండా అనేక రకాలుగా వాటిని ఒక ఇంటెన్షనల్ గా వెనుకబడేసినటువంటి నేపథ్యాన్ని మనం అనేక సందర్భాల్లో చూస్తాం. కాబట్టి ఇలా తెలంగాణ వాదులు అందరూ కూడా కోరుకునేది తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంగా విడిపోయింది, రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. డెఫినెట్ గా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఆ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటిదే ఉద్యమకారులుగా మేమందరం కూడా కోరుకుంటున్నటువంటి అంశం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ మాటను చాలా ప్రస్ఫుటంగా చెప్పినాం. అవును, తెలంగాణ ప్రాంతం మీద అధికారం చెలాయించేటువంటి పాలకుల మీదే మా కోపం తప్ప ప్రజల మీద కానీ అక్కడ ఉండేటువంటి మధ్యతరగతి ప్రజల మీద కాదనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో స్పష్టం చేసినాం. అట్లే తెలంగాణ ఉద్యమాన్ని ఒక బ్యాలెన్స్డ్ గా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సంబంధ వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, లాయర్లు, ఇట్లా ఒక్కటి కాదు అందరం కలిసి ఒక సార్వత్రిక తిరుగుబాటు లాగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ సాధించుకున్నటువంటి అంశం మనకు అందరికీ తెలుసు. గత 10-12 ఏళ్లుగా తెలంగాణలో చాలా శాంతియుతంగా తెలంగాణ గతంలో చాలా మంది చాలా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అయితే శాంతి భద్రతలు ఉండవు. దేవిప్రసాద్ గారు, మనం గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, ఆ మూవ్మెంట్ టైంలో విన్నాం ఆంధ్ర వేరు తెలంగాణ వేరు, ఆ సపరేషన్ సంబంధించినవన్నీ కూడా. కానీ ఒక్కసారి రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇట్లాంటి చర్చ ఎప్పుడూ జరిగిన సందర్భం లేదు. మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావచ్చు, అండ్ ఇప్పుడు అది తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ ఉద్యమాలకి ఒక డయాస్గా ఉండే రవీంద్ర భారతిలో విగ్రహ ప్రతిష్టతో ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయ? తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులని హట్టు చేసేటువంటి ఒక కుట్రలో భాగమే. రెండవది కూడా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి డిసెంబర్లో. కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళని మనసు గెలుచుకోవడానిక లేకుంటే ఇంకొక రకంగా వారిని లోబర్చుకోవడానిక రకరకాల పేర్ల మీద ఈ ఎత్తులు వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. నేను స్టేట్ అవేగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రవీంద్ర భారతిలో ఇచ్చేటువంటి ఏవి మన సన్మానాలు కానీ, రవీంద్ర భారతిలో జరిగేటువంటి ప్రోగ్రాముల్ని కానీ చాలా చిన్నవిగా చూపిస్తూ ఇటీవల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీకు గుర్తుండుంటాయి. మాలాంటి చెవులలో చాలా రింగ్ అంటూ అన్నాయి. కాబట్టి అంటే మీరు రవీంద్ర భారతి అనేటువంటిది అయ్యే ఒక మామూలైనటువంటి అంశంగా ఇవాళ చిత్రీకరిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి కారణం, బాలసుబ్రహ్మణ్యం మాకు చాలా అభిమానం. ఆయన పాటల్ని రోజు పాడుకుంటాం. ఆయన అంటే ఒక గొప్ప సంగీత కళాకారుడు, మాకు అందరికీ ఆదర్శమే.
బాలసుబ్రహ్మణ్యం పట్ల ఇది ఎక్కడ వ్యతిరేకత బాలసుబ్రహ్మణ్యం లేదు, ఎవరు కూడా ఆయన్ని ఏమి విమర్శించట్లేదు, కానీ ప్రభుత్వ తీరుని ఎందుకు విమర్శిస్తున్నారు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యకి ప్రజలకు మధ్య పోరు కాదు ఇది కావ్య, ఇది రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకి. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కూడా నేను విగ్రహావిష్కరణ చేస్తా, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ రెచ్చగొడతా, తెలంగాణ సెంటిమెంట్ మీద మాట్లాడితే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి బురద జల్లుతా, ఒక పద్ధతి ఇలా విగ్రహం పెట్టడం అనేటువంటిది ఇది బాలసుబ్రహ్మణ్య వ్యక్తిత్వానికి కూడా మంచిది కాదు. ఇలా కొందరు వ్యతిరేకిస్తుంటే ఒక విగ్రహ స్థాపన జరగడం అనేటువంటిది నిజంగా బాలసుబ్రహ్మణ్య అభిమానులు కూడా ఇలా చాలా కలత ఎంతవురు. నాతో కూడా విజయవాడ నుంచి, అమరావతి నుంచి చాలా మంది మాట్లాడారు. ఒక విగ్రహం ఏదైనా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టినాము, అందరి ఆమోదయోగ్యం ఉంటదమ్మా. రేపు మొన్న కాకా వెంకట స్వామిది పెట్టినాం ట్యాంక్ బండ మీద. ఒక సుదీర్ఘ కాలం వివేక్ వెంకట స్వామికి సంబంధించినటువంటి ఆయన సిడబ్ల్యూసి లో ఉండి తెలంగాణ కోసం తనలాడినటువంటి బిడ్డ ఉంటే పర్వాలేదు అని చెప్పి అందరం కూడా ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు, అంబేద్కర్ వ్యతిరేకించలేదు. ఇట్లా మీరు ఏ విగ్రహాలు పెట్టినా కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. కానీ ఈ విగ్రహం పట్ల వ్యతిరేకత ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించాలి. ఇవాళ తెలంగాణలో మా గద్దర్ ఉన్నాడు, అందశ్రీ ఉన్నాడు, మరణించినటువంటి ప్రజాకవి, ఇట్లా చాలా మంది, కొమరం భీమ్ ఉన్నాడు, ఇట్లా అనేక మంది ఉద్యమకారులు, చాకల ఐలం ఉన్నది, ఇట్లా అనేక మంది వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి మీరు కేవలం ఇలా బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామని తెలంగాణ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి ఒక అధికారపూరితమైనటువంటి ఒక అహంకారం అనేటువంటిది ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆల్రెడీ 15 నాడు ఆవిష్కరణకి ముందుకు పోతా ఉంది. అట్లాగే తెలుగు తల్లి విగ్రహం మీద కూడా మనం అందరం కూడా ఎంత లొల్లి చేసినామో మనకు అందరికీ తెలుసు. ప్రపంచ పోరాటాలకి తెలంగాణ అస్తిత్వానికి ఒక సింబాలిక్ అయినటువంటి బతుకమ్మనే తెలుగు తల్లి విగ్రహం నుంచి మాయం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అట్లాగే కాకతీయ కళాతోరణం నుండి కాకతీయ సంబంధించినటువంటిది కానీ, చార్మినార్ లోగోలు కానీ ఇవన్నీ లేకుండా చేస్తాం. చివరికి ఇవన్నీ లేకుండా చేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. అంటే మనం కేసీఆర్ ఆనవాళ్ళ మిగతా ఆనవాళ్ళు ఒకసారి మనం పక్కన పెడితే కాసేపు, అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకి చెందిన ఎస్పీ సంబంధించి అమరావతిలోనే ఇప్పటి వరకు విగ్రహానికి సంబంధించి ఆలోచన అక్కడి ప్రభుత్వం చేయలేదు, కానీ ఎందుకు మన ప్రభుత్వం ఆ రంగు పులుపుకునే ప్రయత్నం చేస్తుంది అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు అమరావతి ఒక కొత్త అక్కడ సచివాలయం నెలకొన్నది కావ్య. అక్కడ ఆంధ్రకు సంబంధించి పొట్టి శ్రీరాముల దగ్గర నుంచి మీరు బాలసుబ్రహ్మణ్యం వరకు కూడా పెట్టొచ్చు. అక్కడ పెట్టడానికి మీకు ఆస్కారం ఉంది. మీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీ ఆంధ్ర మా ఆంధ్రనే కాకుండా ఏ ప్రాంత బిడ్డలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సింబాలిక్ గా, ఒక అస్తిత్వానికి గుర్తులుగా, ఒక ఉద్యమానికి నేపథ్యంగా, ఒక విప్లవానికి ఒక రహదారి వేసినటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కళాకారులుగా మనకందరం కూడా కనబడతారు. ఇవాళ గద్దర్ను ప్రపంచమంతా ఓన్ చేసుకున్న తెలంగాణ ముద్దు బిడ్డ అని ఎందుకు పిలుచుకుంటాం కావ్య? అంటే తెలంగాణ మట్టికి సంబంధించినటువంటి వాసనని, మట్టికి సంబంధించినటువంటి తిరుగుబాటుని, మట్టికి సంబంధించినటువంటి పరిమిళాలని వెదజల్లినటువంటి ఒక ప్రజాయుద్ధ నౌక. అందుకే గద్దర్ను మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తుంచుకున్న తెలంగాణ గుర్తు ఒక మా బిడ్డగా ఆస్వాదిస్తుంది, ఆహ్వానిస్తుంది. కాబట్టి అలా బాలసుబ్రహ్మణ్యంను మీరు సగౌరవంగా విజయవాడలోనో, గుంటూరులోనో, కాకినాడలోనో, లేకుంటే అమరావతిలోనో ఆ ప్రభుత్వానికి సోయలేదు అస్తిత్వం పట్ల చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ ప్రాంత అస్తిత్వాన్ని ఆ ప్రాంతం డెవలప్ చేసుకోవాలి, ఆ చరిత్రను భావితరాలకు చెప్పాలి, ఆ చరిత్ర ద్వారా ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి అవసరమైనటువంటి ఒక సాంస్కృతిక వారసత్వాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చెయ్యాలి. కానీ ఏం చేస్తున్నారు ఇలా వాళ్ళు వదిలేసి అలా రేవంత్ రెడ్డి ద్వారా ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం పెట్టి ఇక్కడ ప్రజల్లో కొంత గందరగోళపరిచి బాలసుబ్రహ్మణ్యం మీద కొంత వ్యతిరేకత కల్పించి నేను బాలసుబ్రహ్మణ్యంకి ఏదో చేసిన అని చెప్పి సినిమాలో మనం చూసినాం కదా, తొక్కిసలాట్లో జరిగినటువంటి ఘటన తర్వాత జరిగిన పరిణామాలు, అట్లాగే నాగార్జున కన్వెన్షన్ కొట్టినాక జరిగిన పరిణామాలు, ఇప్పుడు వరల్డ్ సమ్మిట్ లో వాళ్ళు ఎంట తిరుగుతున్నటువంటి ఆ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కళ్ళలో కనబడుతున్నాయి కావ్య. కాబట్టి ఇవాళ మీరు సినీ రంగాన్ని
సినీ రంగానికి మన సినీ రంగం గురించి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు మేము టికెట్లు 20% కార్మికులకు ఇస్తామన్నాడు. జీవో ఏమొచ్చింది కావ్య, మనం అందరం కూడా చూసినాం. అయితే ఇప్పుడు ఈ విగ్రహానికి సంబంధించిన కాంట్రవర్సీలో సినీ ప్రముఖులను లాగాలనుకుంటారా, లేదంటే ఇక్కడ ఉండే విద్వేషం రెచ్చగొట్టాలనుకుంటారా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంది? దానికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయ్యి కేంద్ర మంత్రిగా ఆయన హాజరు అవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ కదా కావ్య, మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల మీద నీ సినిమాలను ఇక్కడ నిషేధిస్తామనేటువంటి మాట మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూసినాం. మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నాం, ఇవాళ మీరు తెలంగాణ కోసం మీరు రాజీనామా చేసినా తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్తారు, మా ఉద్యమకారులకు అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నీ ఆధ్వర్యంలో పెడుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేస్తుంది? మేము స్టేట్ అవేగా అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ బిడ్డలం అందరం కూడా నిజంగానే కళాకారులను సన్మానిస్తున్నాం, అందరికి కోట్ ఇచ్చినాం, 300 గజాలు ఇచ్చినాం, ఇల్లు కట్టిస్తున్నాం, వెల్ అండ్ గుడ్. మంచి కళాకారుల్ని ఒక రకమైనటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటి ఇప్పుడు కానీ ఇవాళ బాలసుబ్రహ్మణ్య విగ్రహానికి సంబంధించినటువంటి కళాకారులు మాట్లాడినటువంటి మాటలను పరిగణలోకి ఎందుకు తీసుకుంటలేవు కావ్య? డెఫినెట్ గా ఇలా కళాకారులు అందరూ కూడా అడుగుతున్నారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనేటువంటిది అక్కడ పెట్టడం అనేటువంటిది సరైంది కాదు, మీరు మార్చుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ రకరకాల రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ వాదులకు ఇదేదో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఏ చిన్నది వద్దన్నా ఆయనకు కేసీఆర్ మొదలు పిక్చర్ లో 70mm లో కనబడతాడు కావ్య. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, మా వ్యతిరేకత అంతా తీసుకొచ్చి ఇవాళ ఇటువంటి పనులలో చూపించడం అనేది. అయితే ఈ పనులలో చూస్తున్న తెలంగాణ విఠల్ అనేది బీఆర్ఎస్ పర్సన్ కాదు, పృథ్వీరాజ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కి సంబంధం లేదు, పాషం యాదగిరి అనే ఒక జర్నలిస్ట్ కి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధం లేదు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఫ్రంట్ లైన్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు కదా. సో కళాకారులు చాలా మంది వచ్చి ఆ విగ్రహాన్ని వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విఠల్ మన కావ్య విఠల్ గాని, పృథ్వీరాజ్ గాని, లేకుంటే మా పాషం యాదగిరి అన్న గాని, దేశపతి శ్రీనివాస్ గాని చాలా మంది కూడా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం, గోరెటెంకన్న కూడా నేను ఇక్కడ చూసినట్టున్నా, గోరెటెంకన్న గారు అంటే అనేక మంది తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఇది సరైనటువంటి చర్య కాదని చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నారు. మరి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి కదా. ఇది టిఆర్ఎస్ పంచాయతీ కాదు. నేను అందుకే మొదలు చెప్పిన, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల మధ్య ఉన్నటువంటి పంచాయతీ. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇంత ఆజ్యం కోసి రెచ్చగొట్టి 2 వర్గాలు చేసి ఈ 2 వర్గాల మధ్య ఒక యుద్ధం తీసుకొచ్చి ఆ యుద్ధం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రయత్నం తప్ప, ఇది వెకిలి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. సోమవారం విగ్రహాన్ని అడ్డుకోవడానికి ఇంకో యుద్ధమే చూసే పరిస్థితి కనిపిస్తుందా? డెఫినెట్ గా ఎప్పుడు కడుపు మండిన వాళ్ళు డెఫినెట్ గా పోతారు కదా. ఇప్పుడు డెఫినెట్ గా అక్కడ విగ్రహాలు ఏర్పరచడం, ఇప్పుడు ఇదేదో ప్రభుత్వం మీద యుద్ధం చేయడమో ప్రభుత్వాన్ని ఎదిరించడమో అనేటువంటి కోణం పక్కకు పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ఒక పెనుగులాట అయితే ఉంటది కదా కావ్య. నోరున్న వాళ్ళు గట్టిగా అడుగుతారు, చేతులున్న వాళ్ళు పోయి ఆపే ప్రయత్నం చేస్తారు. అక్కడ కొద్దిగా తప్పకుండా దీన్ని సాంస్కృతిక సైనికులందరూ కూడా ఎట్లా పెడతారని అడుగుతారు కదా. అసలు రవీంద్ర భారతి ఉన్నదే చాలా చిన్న, అక్కడ పార్కింగ్ కు వచ్చే వాళ్ళకే పెద్ద రకరకాల ఇబ్బంది. అవును, కళాకారుల మధ్య లేకుంటే తెలంగాణ వాదుల మధ్య, అస్తిత్వాల మధ్య మంచిగా ఉంటున్నటువంటి ఆంధ్ర తెలంగాణ మిత్రుల మధ్య ఇది ఒక ఇష్యూ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? బాలసుబ్రహ్మణ్యం గౌరవిద్దాం, బాలసుబ్రహ్మణ్యాన్ని గుండెల్లో పెట్టుకుంటాం, బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడుకుందాం. కానీ బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి బజార్లో పెట్టి కొందరితో తిట్టించి కొందరితో మెప్పించి ఇదేం పని? బాలసుబ్రహ్మణ్యం కూడా మరి ఆయన చనిపోయి కూడా దీని ఇట్లా జరుగుతుండడం దాన్ని ఆయన అంగీకరించాడు. నాకు తెలుసు ఆయన అభిమానులు అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. కొందరు వద్దని కొందరు కావాలని మా విగ్రహం పెట్టుడు ఎందుకు, మమ్మల్ని బజార్లో తీసుకొచ్చుడు ఎందుకు అనేటువంటి భావన క్రియేట్ అవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇదనమాట, మొత్తానికి విగ్రహాల రచ్చ రాజుకుంది. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ట్యాంక్ బండ్ పైన విగ్రహాల ధ్వంసంతో రాజుకున్న రచ్చ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత సద్దుమణిగింది. మళ్ళీ అధికారులు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కుట్రలో భాగంగా
మళ్ళీ విగ్రహ ప్రతిష్ట అని చెప్పడంతో కళాకారులు మేధావులు అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్న పరిస్థితి. ససేమిరా అంటున్నారు. కానీ వీళ్ళని ఒప్పించే దానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది ఉండబోతుంది. అయితే యథావిధిగా 10 గంటలకి సోమవారం కనుక విగ్రహ ప్రతిష్ట జరిగితే ఆ విగ్రహానికి ఖచ్చితంగా మళ్ళీ భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉండబోతుంది.